హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు ఈరోజు కంప్లీట్ మార్నింగ్ 6 AM నుంచి 10 వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూడండి. ఒక హౌస్ వైఫ్గా నేను డైలీ వర్క్ని ఎలా మేనేజ్ చేసుకొని తర్వాత నా స్టడీస్ని నేను ఎలా చదువుకుంటాను. సో ఈ వీడియోలో అయితే చూసేయండి, ఓకేనా? వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను లేవగానే చేసే పని ఏంటంటే వంట. సో వంట చేస్తా. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, జస్ట్ పిల్లలు నూడిల్స్ చేసుకొని వెళ్ళారు. ఫస్ట్ రైస్, తర్వాత కర్రీ చేసి, సో ఇప్పుడు ఇక్కడ మనకు రైస్ కర్రీ అయ్యేలోపు నేను బయట ఊడ్చుకొని వస్తానన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ అన్ని సిమ్లో పెట్టేసి వెళ్ళాను కదా. సో ఇలా ఫస్ట్ నేను వచ్చి కిచెన్లో వంట స్టార్ట్ చేసిన తర్వాత సో టీ కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను బయట క్లీనింగ్కి వెళ్తాను అన్నమాట. అంటే బయట ఊడ్చుకోవడము, కడగడము, ముగ్గు పెట్టుకోవడము. సో ఫస్ట్ వంట స్టార్ట్ చేసిన తర్వాత బయటికి వచ్చి ఊడ్చుకొని నీట్గా సో బయట కడిగి వాటర్ చల్లి తర్వాత ముగ్గు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఈ మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటా, అంటే కర్రీస్ ఏమన్నా రైస్ ఇట్లా అవుతూ ఉంటాయి కదా. సో అట్లా చెక్ చేసుకుంటా. లేదంటే పిల్లలకి స్టవ్ ఆఫ్ చేయండి, లేదంటే సిమ్లో పెట్టండి అని చెప్పేసి చెప్తా. ఎందుకంటే సో పెద్ద బాబు కొంచెం పెద్ద ఆయనే కాబట్టి చూసుకుంటాడు. లేకపోతే చిన్న చిన్న పనులు చెప్పలేదనుకో, ప్రతి చిన్న పని మనమే చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అయితే మా చిన్న బాబుకి చెప్పాను, పొద్దున్నే బ్రష్ చేసుకున్నాడు వాడు ఆల్రెడీ. ఇప్పుడు 6:30 అవుతుంది. 6:30కే కొంచెం ఎండ చూసిర్రు కదా ఎంత ఎండ వచ్చిందో. ఇప్పుడు వాడు చెట్లకు నీళ్లు పోస్తున్నాడు. చెట్లకు నీళ్లు పోయమని చెప్పిన, చిన్న బకెట్ తెచ్చుకొని పోయిరా అంటే మొత్తం ఒక మగ్గు పట్టుకొని మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతూ ఉన్నాడు. ఇట్లా ఉంటుంది పిల్లలతోటి. సో ఇప్పుడు నేనైతే బయట వాటర్ చల్లేసి, మాకు బయట కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఊడ్చేది. ఈలోపు మళ్ళీ ఒకసారి కిచెన్లోకి వచ్చి అన్నీ చెక్ చేసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు ఏమన్నా సో రైస్ అయితే అయింది, పక్కన పెట్టేసిన. టీ కూడా అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు నేను కుక్కర్లో సో పెట్టిన తర్వాత ఇప్పుడు బయట అయిపోయింది కదా. ఈలోపు నేను వాటర్ చల్లిన కదా, ఆ వాటర్ అనేది ఆరేలోపు నేను ఏం చేస్తాను అంటే ఇల్లు ఊడ్చుకుంటా. సో అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు ఊడ్చుకొని తర్వాత బ్రష్ చేసుకుంటా. సో ఇలాగా అంటే నేను చెప్తున్నాను, సో మనము తొందరగా పని అయిపోవాలి, టైం సేవ్ అవ్వాలి. సో మనకి చదువుకోవడానికి ఎక్కువ టైం ఉండాలని అనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 7:15 అట్లా అవుతుంది. సో 7:30 వరకు మా హస్బెండ్ అన్ని వెళ్ళిపోతారండి. సో తను కూడా బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు మార్నింగ్కి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తారు. సో ఇప్పుడు ఇక్కడ నేను చూసారు కదా కొంచెం ఆరిపోయింది కదా. ఇప్పుడు నేనైతే ముగ్గు పెట్టుకుంటా. ఇలా ఒక పని తర్వాత ఇంకొక పని చేయాలని ముందుగానే మనం అనుకోవాలండి. అంటే ఫస్ట్ మనకి వంట అయిపోవాలి, ఎందుకంటే అందరూ పొద్దున్నే వెళ్తారు నాకు, ఓకేనా. సో పిల్లలు 8కి అట్లా వెళ్ళిపోతారు, 8:10. సో మా హస్బెండ్ 7:30కి వెళ్తారు. కాబట్టి ఫస్ట్ నాకు వంట కావాలి, తర్వాత బయట ఊడ్చుకోవడం అట్లా చేసిన తర్వాత సో అందరు తినేసి వెళ్ళిన తర్వాత నేను సో ఏమైనా గిన్నెలు ఉంటే వాష్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 7:30 అవుతుంది. సో అంటే నేను ఇల్లు ఊడవడానికి నాకు ఒక 15 మినిట్స్ పట్టిందనమాట. సో ఇప్పుడు నేను అనేది బ్రష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇల్లు క్లీన్ అయిన తర్వాత సో బ్రష్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం టైం ఎట్లా మేనేజ్ చేసుకోవాలని చూపించాలని మాత్రమే అండి, ఓకేనా. సో తర్వాత సో ఇలాగా అయిపోయిన తర్వాత సో పిల్లలకి తినబెట్టి వాళ్ళకి బాక్సులు పెట్టి వాళ్ళని పంపించేసిన తర్వాత సో నేను ఏమైనా వాళ్ళు తిన్నవి అవన్నీ ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటా. సో ఇప్పుడు మా చిన్న బాబుకి ఫుల్ కాఫ్, జలుబు బాగుందన్నమాట. సో వీడు సివిల్ డ్రెస్ మీదనే వెళ్తున్నాడు, ఎందుకంటే మేము స్కూల్ చేంజ్ చేసాం కదా. ఇంకా స్కూల్ యూనిఫామ్ తీసుకోవాలి, ఈరోజు తీసుకోవాలని నిన్న తీసుకుందామంటే కొంచెం అర్జెంట్ పని ఉండే మేము అసలు మాకు వీలు కాలేదు. నైట్ పిల్లలు కూడా అలసిపోయారు ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసరికి. సో వెళ్ళలేదు. ఈరోజు తీసుకుంటాము కంపల్సరీగా. అయితే ఈరోజు ఫస్ట్ డే కదా, స్కూల్కి వెళ్ళు అని అంటే వెళ్ళట్లేదు. మాకు టీసీ ఇంకా రాలేదండి, టీసీ రాలేదు, నేను యూనిఫామ్ లేదు.
ఇంకొకటేంటంటే వాడికి బాగా జలుబు, దగ్గు అయ్యి సో, ఫీవర్ వచ్చేటట్టుంది. ఆల్రెడీ నిన్న లైట్‌గా ఫీవర్ గూడా అటాక్ అయింది. నేను వెళ్ళను అని ఏడుస్తాననమాట. సర్లే ఏడవకు ఇంగా ఈ ఒక్కరోజు ఉండు. రేపటి నుంచి వెళ్దువులే యూనిఫార్మ్ పెద్ద బాబు ఎట్లైనా అడ్జస్ట్ అయితాడు. కానీ చిన్న బాబు కొంచెము అన్నీ ప్రాపర్‌గా ఉండాలన్నమాట. సో, అట్లా ఉంటది. ఏడవకులే సరేలే రేపే వెళ్తువులే అని జెప్పేసి నేను ఊరుకోబెట్టిన. సో, తర్వాత వాడికి బాక్స్ పెట్టేసి సో, పిల్లలు వెళ్ళి అందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకి రిలాక్స్‌గా ఇంకా ఏమైనా ఎక్స్‌ట్రా పనులుంటే సో, చేసుకొని నీట్‌గా సో, అన్నీ చదువుకున్న తర్వాత స్నానం చేసి ఇంక మనం స్టడీస్ మీద కూర్చుంటే మనకి సో, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు ఇలా సో, నాది కర్రీస్ అవన్నీ అయిపోయినాయి కదా! నేను దీన్ని ఇంకొక దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని సో, వాడికి కర్రీ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. తర్వాత వాడికి రైస్ పెట్టి బాక్స్ పెట్టేసి సో, పంపించేస్తున్నా. ఒక్క బాబు వెళ్తున్నాడు కాబట్టి ఒక బాబుకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను నేను. వాడు నూడిల్స్ తినేసిండు. ఆ క్లిప్ అనేది మధ్యలో స్కిప్ అయిపోయింది. ఇలాగా పంపించేసి తర్వాత నెక్స్ట్ నా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే టీ నాకు కంపల్సరీ ఉండాలండి. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్‌లో వాడు ఫస్ట్ టైము మాకి స్కూల్ కొంచెం దగ్గరనే ఉంటది. ఇన్ని రోజులు వేరే దగ్గర ఉండే స్కూలు. ఆటోకెళ్ళేది. నాకు అసలు వీళ్ళని అసలు నమ్మకపోయేది నేను ఎవ్వరికీ. అలాంటిది ఫస్ట్ టైం స్కూలుకి సైకిల్ మీద వెళ్తున్నాడు. నాకెంత అంటే అంత అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోయేలా వామ్మో అని అనిపించింది. అలాగే కొంచెం భయం కూడా అయింది. ఫస్ట్ డే కదా ఎట్లా వెళ్తాడో ఏంటో అని చెప్పేసి. కానీ ఓకే. స్కూల్లో పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు సో, వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు నేను కొంచెం భయమైందన్నమాట. అసలు నమ్మము చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు ఇంక నైన్త్ గదా! సో, ఓకే. వాళ్ళు గూడా వాళ్ళంతట వాళ్ళు అన్నీ స్వతహాగా నేర్చుకుంటే వాళ్ళకి తెలుస్తది అని జెప్పేసి ఇంగ సైకిలేసుకొనైతే ఎళ్ళిపోయిండు. ఇంగ నెక్స్ట్ డే చిన్న బాబు గూడా రేపటి నుంచి ఇద్దరు ఇంగ సైకిల్ మీదనే ఎళ్తారు. ఇప్పుడు వాడెళ్ళిన తర్వాత సో, ఇప్పుడు వాళ్ళు తిన్నవి సో, నేను బాక్సులు పెట్టిన ఏమన్నా రిమైనింగ్ రైస్ ఉంటే అవన్నీ ఒక దాంట్లోకి పెట్టుకున్న తర్వాత ఇంగ ఎన్ని ఉంటే అన్నీ పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ జేసినయి సో, మనము లంచ్ బాక్స్‌లో పెట్టినయి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బోలన్నీ తోముకున్న తర్వాత నేను స్నానం జేసి అప్పుడు తిని తర్వాత సో, నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తా. సో, డైలీ ఇలాగే ఉంటదండి రొటీను. ఈలోపు సో, కాసేపు చదువుకున్న తర్వాత నాకు ఆఫ్టర్‌నూన్ ఏమన్నా స్టిచ్చింగ్ చేసే బ్లౌజులుంటే ఒక 1 అవర్, 2 అవర్స్ అట్లా స్టిచ్చింగ్‌కి టైమ్ స్పెండ్ చేస్తా. సో, డైలీ రొటీన్ ఇలాగే ఉంటది. హౌస్ వైఫ్స్ సో, తొందరగా పని కావాలి. సో, మాకెక్కువ టైం మిగలాలి చదువుకోవడానికి అని అనుకుంటే, ఇలా ముందు ఒక పని తర్వాత, ఈ పని తర్వాత, ఈ పని, ఈ పని తర్వాత సో, ఈ పని జేసుకోవాలని జెప్పేసి మీరనుకోండి. అప్పుడు కొంచెం తొందరగా అయితది. అదే ఫ్రైడేస్, సాటర్‌డేస్ పూజ టైమ్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ పడతది. ఇంకొక 1 అవర్ ఎక్కువ పడతది. ఎందుకంటే ఇల్లు ఉడవాలి. సో, ఇల్లు తూడ్చుకోవడము, పూజ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడతది. సో, ఇలాగ నా డే అనేది డైలీ ఇలాగే ఉంటదండి మార్నింగ్. ఇప్పుడు నేను స్నానం చేసేసరికి 9:30 అయింది. అంటే జస్ట్ 3½ అవర్స్‌లో ఇవన్నీ పనులు అయిపోయినాయన్నమాట. సో, ఇప్పుడు నేను నా పనులన్నీ ముగించుకొని దీని తర్వాత తిన్నాకనే నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. డైలీ ఇంతే ఉంటది. ఒక్కొక్కసారి మస్తు బ్యాక్ పెయిన్ వస్తది. ఇవన్నీ చేసి మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ మనకి ఇంగా నాకు ఈ మధ్యలో జస్ట్ వాళ్ళు 4:30, 5 వరకు వస్తారు. ఈ 4:30, 5 అవర్స్‌లో మళ్ళీ నేను చదువుకోవాలి. ఇంకేమన్నా పనులుంటే చూసుకోవాలి. వాళ్ళొచ్చేసరికి మళ్ళీ ఏమన్నా సో, స్నాక్సో అదో ఇదో ఒకటి చూసుకోవాలి. మళ్ళీ వీళ్ళు అందరూ పడుకున్న తర్వాత నైట్ కాసేపు ఒక 2, 3 అవర్స్ చదువుకున్న తర్వాత సో, డైలీ ఇదే రొటీన్ ఉంటదండి. సో, ఇంతే ఇంకా మనం ఒక డ్రీమ్ కావాలి అని అనుకున్నప్పుడు ఒక డేని ఎలాగా మనము సో, చేసుకోవాలో అంటే మన డేని ఎలాగ యుటిలైజ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు అర్థమై ఉంటది. ఓకేనా? అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, మీ లైక్‌లు ఆహ్, సబ్ షేర్స్ నాకు కొంచెము మోటివేషన్ లాగుంటదండి. హ్మ్. సో, చాలా ఇబ్బంది ఇన్ని పనులు చేస్తూ నేను వీడియో షూట్ చేస్తూ ఇలాగా ఉంటది అని చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందే గదా! సో, ఆ కష్టం కోసమైనా ఒక చిన్న లైక్ చేయండి. సో, ఇప్పుడు నేను తిన్నాను. తిన్నది గూడా పెడితే బాగోదని జెప్పేసి తిన్న తర్వాత సో, కరెక్ట్ ఎగ్జాక్ట్ నేను 10కి 9:50కి అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశానండి.
ఓకేనా. సో, నేనొక తినడానికి 5-10 మినిట్స్ అంతకంటే ఎక్కువ టైం అయితే తీసుకోను. ఇప్పుడు నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఈలోపు ఈ ప్రిపరేషను ఒక 2 అవర్స్, 1 ½ అవర్‌కి నేనొక బ్రేక్ తీసుకుంటా ఖచ్చితంగా. అప్పుడు నాకు మైండ్ ఏదన్నా మంచిగా అనిపియలేదనుకో, నేను వర్క్ జేస్తా. అంటే ఏదన్నా ఇంట్లో పని ఇంకేమన్నా ఎక్స్‌ట్రా పనుంటే చూసుకుంటా. లేకపోతే సో, ఆహ్, ఏమంటారు స్టిచ్చింగ్ అన్నా చేస్తా. కానీ నాకు టీవీ చూసే అలవాటు అస్సలే లేదు. నేను టీవీ అసలే చూడను. సో, డైలీ ఇలాగే ఉంటది. చెప్పాను గదా! మా చిన్న బాబు ఈరోజు వెళ్ళలేదు. వాడు టీవీ పెట్టుకొని చూస్తా ఉన్నాడు. మధ్యలో మధ్యలో నాకు ఇంక మధ్యలో మధ్యలో వాడిని చూసుకోవాలి గదా! సో, వీడు గూడా వెళ్తే నాకింక డే అంతా ఖాళీగానే ఉంటదనమాట. అంటే నేను చదువుకోవడానికి టైం ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్.